మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈ రోజున ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత శ్రద్ధగా వినగలిగితే అంత గుర్తింపు ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వింటే అంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెబుతున్న సంగతులు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరేమిటి? సంచి అనేటువంటి ఒక అంశాన్ని మనం బైబిల్లోంచి నేర్చుకుందాం. కాబట్టి ఈ పాపాలు అనేటువంటి సంచిలో ముద్రించబడ్డాయి. మనిషికి తెలిసింది ఏంటంటే పాపం చేయటం వరకే తప్ప దాని నుంచి బయటపడటం తెలియదు. దాని నుంచి బయటపడటానికి దారి తెలియదు. మరి బయటపడడానికి దారి ఏమిటి? మన వల్ల కాదు గనక యేసు అనేటువంటి ఆయన ఈ లోకానికి దిగొచ్చి పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి పాపానికి వెల చెల్లించాడు, ప్రాయశ్చిత్తం చెల్లించాడు. మరి మనం చెల్లించగలమా? ప్రాయశ్చిత్తం చెల్లించలేము. మనం ఏం చేయగలుగుతాం? పశ్చాత్తాప పడటమే మన వంతు. ప్రాయశ్చిత్తం చేయడం దేవుని వంతు. అందరూ పాపులే. మన సంచి నిండా పాప నిండిపోయింది. మరి దానికి విడుదల ఏమిటయ్యా? ఒక్కటి ప్రాయశ్చిత్తం జరగాలి. పాపానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే వెల చెల్లించేయాలి. చేసిన తప్పుకి వెల చెల్లించాలి. ఏమిటి వెల? మరణం అనే వెల చెల్లించాలి. అంటే మనకు రావాల్సింది ఏంటి? మరణం రావాలి. చచ్చిపోవటమే ఒక్కటే దారి. కాబట్టి మనం పోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు మన పక్షాన చనిపోయాడు. అంటే పాపానికి వెల ఏమైపోయింది? కట్టబడింది, చెల్లించబడింది, పూర్తయిపోయింది. మానవులు చేసిన ప్రతి పాపానికి వెల చెల్లింపబడింది కల్వరి శిలువలో. అందుకే పాపానికి శిక్ష పడింది అన్నాడు భక్త పౌలు రోమపత్రికలో రాస్తూ. పాపానికి వెల చెల్లించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను కూడా పాపం చేశానయ్యా, సరే నా ఖాతాలో వేసేసుకుంటాలే వచ్చాయి అంటాడు. మన పాపాన్ని ఎవరి ఖాతాలో వేసుకుంటాడు? యేసు ప్రభు తన ఖాతాలో వేసుకుంటాడు. అప్పుడు మనకు రావాల్సిన శిక్ష ఆయన మీదే. లేదయ్యా నేను శిక్ష అనిపిస్తానన్నాం అనుకో, మనం పోవలసిన నరకానికే. మరి ఆయన అనిపిస్తే ఆయన చనిపోయాడు కానీ అలాగే ఉండిపోయాడా? మరణం ఆయన ఏమైనా బంధించిందా? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని తిరిగి లేచాడు. కాబట్టి ఈ పాపాల సంచి ఒకటి భుజాన్ని వేసుకొని, పాపాల సంచి నిండిపోయి మీద వేసుకొని తిరుగుతున్నాం, మోసుకుంటూ తిరుగుతున్నాం. ఈ సంచి ఎక్కడికి వెళ్ళామని వెనకాల వస్తుంది. మొయ్యలేక దాని కింద పడిపోవటం, మరలా ఎట్టగొట్టలేకటం, దాన్ని నెత్తి మీద వేసుకొని తిరగటమే. ప్రయాసపడి భారము మోసుకొనున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎందుకు అంత మోత్తవ్వరు? ఎందుకు అంత బరువు మోస్తున్నావు, అంత భారం మోస్తున్నావు? నా దగ్గరకు రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు మనిషి. ఏం మోసుకొని? పాపాల సంచి ఒకటి నెత్తిన పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళు, ఆ సంచి మాత్రం దింపట్లా. భలే పని అండి, ఇది దింపితే ఎట్ట? ఇంకా కావాలంటే బరువు పెరుగుతుంది. ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నెత్తి మీద ఒక ఆయన పెద్ద బరువు వేసుకెళ్తున్నాడు అంట సంచి, ఒక పెద్ద ఆయన. ఈలోపు కారు వేసుకుని రయ్యమంటే ఒక ఆయన వచ్చాడు. అరే పెద్ద ఆయనలాగా ఉన్నాడు, కాళ్ళు చెప్పులు కూడా లేవు, లుంగి చూడబోతేనే నీరుగాయ లుంగి, అక్కడక్కడ దారాలు కూడా ఊడిపోతున్నాయి, సొక్కా చూడబోతేనేమో ఫినిష్ పెట్టుకున్నట్టున్నాడు, గుండెలు 2-3 పగిలిపోయినాయి, సరైన సొక్కా కూడా లేదు, పెద్ద మూట ఒకటి మోస్తున్నాడు. ఊరు చూడబోతే చాలా దూరంగా ఉందా, మొయ్యలేడు, దీనికి కింద పడి ఇక్కడే ఎక్కడోసారి ఇది అయిపోతాడని కారు ఆపి, పెద్ద అయినా దా కారు ఎక్కు అన్నాడంట. వందనాలు బాబు, చాలా మంచోడు లాకుండా అని మెల్లగా ఆ కారులోకి ఎక్కాడు. ఆయన వెనకాల కూర్చున్నాడు పెద్ద ఆయన. ఈయన దోలుతా ఉన్నాడు. ఎక్కడ నుంచి వస్తున్నావు బాబాయ్, ఏ ఊరు వెళ్తున్నావు అంటున్నాడు. మాట్లాడుతా అద్దంలో చూస్తే నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు మూట. కారులో కూర్చొని
మూట కూడా ఎక్కడ పెట్టాడు? నెత్తి మీద పెట్టి కూర్చున్నాడంట. కొంచెం ఆపి, ఏం బాబా ఆ మూట దింపి పక్కన సీట్లో పెట్టుకో, ఎందుకు మోస్తున్నావు ఆ మూట అంటే, భలే పని బాబు, ఏదో నాకంటే చోటు ఇచ్చారు కానీ నా మూటకు కూడా మరి ఎందుకు నన్నే మోస్తుంది కారు, మళ్ళీ నా మూటను కూడా ఎక్కడ మోస్తుంది? అసలు మోసేదేవుడు ఈయన మోసేది, ఈడు మూటను మోసేది కూడా కారేగా. అట్టుంది నాటి క్రైస్తవులు. పాపాల మూట నా నెత్తి మీదే ఉండాలి, నేను యేసుప్రభు సన్నిధిలో పాటలు పాడాలి. పాపాల మూట నా మీదే ఉండాలి. ఏమంటే ఆయన మాత్రం ఎన్ని మోస్తాడండి? గాల్లో దేశం పెట్టి దేవుడు అంటే ఏం చేస్తాడండి? ఆయన పూర్తిగా నా మీద అనుకోమని చెప్తుంటే అవి ఎంత మాత్రం అయితే ఆయన మీద ఎంత భారం మోపుతామండి? మనం చేసేది కూడా ఉంటుంది దేనికి దానికే తప్ప అన్నీ ఆయన్ని అడుగుతామా అని. మన పాపాలేదో మన నెత్తి మీద పెట్టుకొని ఆయన వెంబడిస్తూనే ఉన్నాం, ఆయన అంటే తిరుగుతూనే ఉన్నాం. ఆయన అన్నాడు వదిలిపెట్టరండి అన్నాడు, ఆ మూట దింపేయండి అంటున్నాడు, ఆ పాపాలు వదిలిపెట్టండి అని చెప్తున్నాడు, సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్తుంటే ఆయన మాత్రం ఎన్ని మాట్లాడలే. మేము కూడా కొన్ని పాపాలు మా శక్తితో పోగొట్టుకుంటాం, మా దోషాలు పోగొట్టుకుంటాం, మా మైలు పోగొట్టుకుంటాం, మా అపవిత్రతను మేమే ఏదో రకంగా పోగొట్టుకుంటాం. ఎట పోగొట్టుకుంటావురా? కత్తిరేపించుకొని పోగొట్టుకుంటానండి. ఎట పోగొట్టుకుంటావురా? ఈ పాపాలను ఎలా పోతారా నీకు అంటే, ఏదో ఒకటి పైనుంచి కింద తలస్నానం చేసి పోగొట్టుకుంటానులేండి. చెప్పులు లేకుండా తిరిగితే కొన్ని పోతాయి అంట. ఏం లేకుండా తిరిగితే, చెప్పులు లేకుండా తిరిగితే పోతాయి అంట. మోకాళ్ళ దాంట్లో ఎక్కడి నుంచి అంత దూరం నడిచేవనుకో, మోకాళ్ళు వేసి కొట్టుకుపోయిన బాధల మోకాళ్ళు, కానీ పాపాలు పోతాయి అంట. ఎవడు చెప్పాడురా అంటాడు యేసుప్రభు. ఎవడు చెప్పాడురా నీకు ఇవన్నీ? ఆ మూట దింపు, నా దగ్గర కన్నా నీకు విశ్రాంతినిస్తాను. కొంతమంది ధర్మశాస్త్రం అనే మూట ఇంకా మోస్తున్నారు. 7వ దినం విశ్రాంతి దినం కదా, దాన్ని పాటించాలి కదా, ఆ రోజున అన్నం వండకూడదు కదా, కూర వండకూడదు కదా, గేదెలకు మేత వేయకూడదు కదా, ఏ బరువు మొయ్యకూడదు కదా అని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వల్లగాట్లా. కానీ పాటించమన్నాడుగా అంటే తప్ప పాటించోడు లేడు. వీడు పాటిస్తే యేసుప్రభు ఎందుకు ఇంకా? ఆయన వచ్చి పాటించేసాడుగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసాడుగా. లేదు నేను కూడా నెరవేరుతానని పూనుకుంటే ఎట కుదురుద్ది? యేసయ్య జయించేసాడండి. అదే నేను కూడా కత్తి పట్టుకుని యేసయ్యలాగా జయించేస్తాను, యేసయ్యతో నాకు సంబంధం లేకుండా జయించేస్తానంటే నువ్వు జయించాలి. యేసయ్య కోరుకున్నాడు. జయించాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంకో కత్తి తీసుకుని దాని మీద యుద్ధానికి వెళ్ళిన అవసరంలా. జయించిన యేసయ్య పక్కకు వచ్చి కత్తి పట్టుకుని ఉంచుండే చాలు. శత్రువుని యేసయ్య జయించాడండి. నువ్వు కూడా యేసయ్య గుంపులో చేరిపోయావనుకో, నువ్వు కూడా జయించినట్టే. ఆ అవకాశం ఇచ్చి రమ్మంటున్నాడు. రావాలంటే పాపాల మూట అక్కడ పారేయమన్నాడు. మరింతవరకు ఆ పాపాల మూట అవతల పారేసి, పాపాల సంచి అవతల పడేసి మనం యేసు అనేటువంటి ఆయనలోనికి వచ్చాం. యేసయ్య దగ్గరకు వస్తే వారి పాపములకి ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. మరి యేసయ్య దగ్గరికి వచ్చాక కూడా మరి చిన్న చితక పొరపాట్లు జరుగుతున్నాయి గయ్యా. ఒప్పేసుకుంటున్నామా? తీర్పు పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రాత్రి నేర్చుకున్నాం. తీర్పులోనికి ఒక వ్యక్తి రాకుండా ఉండాలంటే మొదటి మాట 2 వారాల నుంచి బుధవారం శనివారం కూడా అదే నేర్చుకున్నాం. అట్లాగనమాట. కాబట్టి వీటన్నిటి నుంచి విడిపించబడాలి. ఆ సంచులోంచి లేదులండి 4 రాళ్ళు వెనకేసుకుంటాను అన్నట్టు ఆ పాపాలని వెనకేసుకుంటున్నారు చాలామంది, మూట కడుతున్నారు. ఒక ఆయన ఇట్టాగే చాలా బాధపడుతున్నాడు. కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. ఏంటంటే ఆ పెద్దవాళ్ళు చెప్పారుగా 4 రాళ్ళు వెనకేసుకోమని. 4 రాళ్ళు వెనకేసుకున్నాను. ఇప్పుడు వాటిని తీయాలంటే ఇప్పుడు డబ్బులు అవుతాయి. ఏ రాళ్ళు అంట? కిడ్నీలో రాళ్ళు వెనకేసుకున్నాడంట మన కిషోర్ గారు. 4 రాళ్ళు వెనకేసుకోమన్నారుగా పెద్దవాళ్ళని. ఆ రాళ్ళు వెనకేసుకున్నాడు, వెనకేసుకు తిరుగుతున్నాడు. అక్కడైతే పుష్ప హోటల్ దగ్గర అయితే మంచి డాక్టర్లు ఉన్నారంట, కిడ్నీ మంచి స్పెషలిస్టులు ఉన్నారంట, ఇక్కడ ఉన్నారంట. అక్కడైతే ఓపెన్ చేయకుండా దేంతోనూ పొడుస్తారంట, మెత్తం చేస్తారంట. ఇక్కడైతే బాగుంటుందంట, కాదు అక్కడైతే తక్కువ అవుద్దంట, ఎక్కడైతే ఎక్కువ అవుద్దంట అంటాం. అమ్మో అంటాం. ఏం వేసుకున్నారు వెనక? కొంతమంది 4 రాళ్ళు వెనకేసుకున్నారు. అట్లాగే మనం సంచిలో ఏం వేసుకున్నాం? మన దగ్గర ఉన్న సంచి పాపాల సంచా, పేపాల సంచా, కోపాల సంచా? ఏ సంచి ఉంది? మన సంచి ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరొక సంచి, కొంతమంది దగ్గర ఇంకో సంచి ఉంది, చూద్దాం. 775వ పేజీలో పాత నిబంధన గ్రంథంలో 775వ పేజీ హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి,
ఉమ్. విత్తినను, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను, మీరు భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరకే ఉన్నది. ఆకలి అయితే తీరట్లేదు. పానము చేయుచున్నను, మంచినీళ్ళు తాగుతున్నారు కానీ దాహము తీరకే ఉన్నది. దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. చలి మాత్రం ఆగడం లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. జీతం ఎక్కడుందంట? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తూ వచ్చాం. మీరు విస్తారముగా విత్తుతున్నారట. విస్తారముగా విత్తటం అంటే పోయిన సంవత్సరం అయితే ఒక 5 ఎకరాలు ఊడిచామండి. ఈ సంవత్సరం 10 ఎకరాలు ఊడిచామండి. అబ్బా, బాగానే విత్తావు. అవునా? విస్తారంగా విత్తుతున్నావు కానీ ఏమైందట అక్కడ? అది ఎందుకంటే అంత అయితే పంటకు వచ్చేవేంటి? మొక్కజొన్న గట్టిగానే వేసావు, మొక్కజొన్న దిట్టంగా వేసావు, కూలను కూడా బాగానే పెట్టి ఎరగదీసావు. 2-3 ఎకరాలు మొక్కజొన్న వేసావండి. మొత్తం కలిపి ఆటోలు వేసుకొచ్చావండి. ఆటోలు వేసుకొచ్చి అక్కడ కాటాకాడ పడేసేవండి. ఎక్కించుకెళ్ళిన ఆటోలు నెత్తి మీద వేసుకొచ్చాడు మళ్ళీ. అంటే ఎంత విస్తారంగా పండించాడు పంట. అవునండి, అదట ఇక్కడ రాయబడిన మాట. ఎందుకని పండతలేదు నీకు ఆ పంట? బాగానే పండిస్తున్నావు, బాగానే వ్యవసాయం చేస్తున్నావు, మీసాలు తిప్పావు, తదంత ఇదంతా అన్నావు, సెంటర్కి వెళ్ళి చేసాల దాకా వచ్చావు. మీసాలేం వాసాల్లాగా పెంచి తాటి వాసాల్లాగా అంతేనా అన్నా? మరి అది రిజల్ట్ ఏదండి? తర్వాత పంట అయితే విస్తారంగా విత్తాడట, విత్తనాలు అయితే విస్తారంగా విత్తాడు కానీ పంట అయితే కొంచెం ఇవ్వబడింది. భోజనం చేస్తున్నాను, ఆకలి తీరట్లే. ఇప్పుడు తిన్నావు ఫస్ట్ రౌండ్లో, మొదటి రౌండ్లో ఫుల్గా తిన్నావు. రెండో ఒక్కటి బానిచ్చి మళ్ళీ ఇంకో దాంట్లో కూర్చున్నావే. తింటానే ఉన్నావు కానీ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఎటన్నాడు? మీరు విస్తారముగా తినను. ఎంత తిన్నా ఆకలి తీరట్లేదంట. పొట్టేమన్నా కనపడద్దా మళ్ళీ? ఏమీ లేదు, కొయ్యి కడుపు అంటారు చూడు. ఇప్పుడు నీలాంటోడు నాలంటోడు కనుక ఏదైనా కొంచెం తిన్నామనుకో, అది ఎంత కనపడుతుంటుంది. తిన్నదేం ఇంత, కనపడేదేం అంత. ఒకడు అంత తింటాడు, అసలు ఎక్కడ ఇడిపోతుందో తెలియదు. అది అదొక రకమైన సంచి. ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను, దాహము తీరక. నీళ్లు తాగటమే తప్ప దాహం తీరట్లేదట. తర్వాత బట్టలు కప్పుకుంటున్నాడట కానీ సలాగట్లేదట. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతము ఇది ఒక సంచి. ఏం సంచి అట? చిరిగిపోయిన సంచి ఒకటి కట్టుకున్నాడు. మొన్ననే పద్దాక పని చేస్తున్నాడు, గొడ్డులాగా కష్టపడుతున్నాడు అంటారు చూశారు. పని చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, చేతి పని చేస్తున్నాడు, నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు, పొలంలోనే పడుకొని చేస్తున్నాడు. ఏడో చచ్చిపోయాడు అంటే గొయ్యి నేనే తెస్తాను, నాకు ఎంత ఇస్తారంటున్నాడు. అసలు ఎక్కడా ఖాళీ ఉంటలా, ఏదో ఒకటే కష్టం చేస్తున్నాడు. తప్పేం కాదు, కష్టపడాలొద్దండి. కష్టపడ్డావు, అంతా చేసావు, సంచులు చేస్తున్నావు. అవి తీసుకెళ్ళి ఆ సంచికి ఏముంది? బొక్కబడిపోయింది, వేసినట్టు. ఎందుకు ఆ సంచి? కొంతమందికి అలాంటి సంచి ఉంది ఇంట్లో. ఎప్పుడు చూసినా పనే, ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా చెమట ఉడుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా సరే బురదలోనే తిరుగుతుంటారు. మరేమన్నా ₹1 కనపడుతుందా? లేదు. ఏమైంది? ఏమైపోయింది తెలియదు. మొన్నేనా ఒక 20,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి. 3 రోజులకి ఏమైపోయినాయి అర్థం కావట్లేదు. ఏం చేసినా ఆలోచిస్తున్నా తెరచలేదు. అంటే అవి తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చిరిగిపోయిన సంచిలో వేశారు. కొంతమందికి ఆ సంచి ఉంది. నీ కష్టార్జితం నువ్వు అనుభవించవు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. కొంతమంది చూడండి, ఏది చేసినట్టుగా పెద్ద కనపడరు కానీ మంచి క్లాసికల్గా ₹1 చేతులు కనపడుతుంటే శుభ్రంగా ఉంటారు, హాయిగా ఉంటారు, బాగానే ఉంటారు కొంతమంది. ఎందుకని? వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి చోటు దగ్గర డబ్బులు ఉండలేదు. ఎందుకని? ఇక్కడైతే కొద్దిగా నొప్పి వచ్చినట్టు ఉందండి, పదా వెళ్దాం, అక్కడ 5,000 బిల్లు వేసేసాడు.
గట్టిగా దేపేపట్టుకు అబ్బో ఇంతలో తేపు వచ్చింది ఏంటి అటు వెళ్దాం పదా, మళ్ళీ గట్టిగా ఇంకేదైనా వచ్చిందనుకో అబ్బో ఏదో తేడాగా ఉందేంటి ఇటు వెళ్దాం పదా, అంతేనా? మొన్న అక్కడ వెయ్యి తెచ్చాంగా, దానికి ఇంకొక వెయ్యి అయిందంట వడ్డీ, అక్కడ కట్టాలి కదా. డబ్బులు అయితే వస్తున్నాయి, ఉంటున్నాయా? ఉండవు. చిరిగిపోయిన సంచి ఉందాం, జాగ్రత్త. చిరిగిపోయిన సంచి ఉందాం ఎట గుర్తుపట్టాలండి మేము? చిరిగిపోయిన సంచి ఉందంటే ఎట తెలుసుద్ది మాకు? అసలు ఎందుకు ఉంటుంది చిరిగిపోయిన సంచి మాకు? 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు పిల్లర్లతో చేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేని గురించి? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. అక్కడి నుంచి మొదలైంది కదా. ఇక అది ఎందుకని చిరిగిపోయిన సంచి ఉందా మనకే? దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరేం పెద్ద స్లాబులు వేసుకున్న ఇంట్లో కూర్చున్నారా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? వాళ్ళకి ఏ సంచి ఉందట? చిరిగిపోయిన సంచి. ఎందుకు చిరిగిపోయిన సంచి ఉంది వీళ్ళకి? దేవుని మందిరానికి సంబంధించి 10 రూపాయలు ఏదన్నా అంటే చూడు చూస్తాం, ఈసారి వచ్చే నెలలో చూస్తానులేండి, ఈసారి కాదు తర్వాత చూస్తానులేండి. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ఉంగునము ఎతకటం. అక్కడికి వెళ్ళే ఎతికితే బాగోదు అనుకుంటే ముందే జాగ్రత్త పడటం. ఒక ఆయనట్ట ఒక దైవజనుడు చెప్పాడు, కానుక అలా పడుతున్నారట, చూసి తీర్చి ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా చూడకుండా తీసి ఇట్ట అనుకొని ఇది 10 అనుకొని 500 కాగితం లాగాడంట. లాగి దాంట్లో వేసేసాడు. వేసి తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 10 రూపాయలు దీంట్లో ఉండే 500 మళ్ళీ బర్రమంట. అయ్యగారు పొరపాటు జరిగిపోయింది. అయ్యగారు ఏం జరిగింది నాయన? 10 అనుకొని 500 కాగితం వేసాను. ఎక్కడ? సంచిలో వేసేసానయ్యా. 10 అనుకొని 500 కాగితం వేసింది, పడింది, ఏదో పడింది, మళ్ళీ బయటికి తీయటం ఎందుకు? దాని కర్మగాలి పడింది, అది ఎట్ట వెళ్ళాలో అటు వెళ్ళిపోయింది. ఎట్టగున వేయమని తెలిసి అది వెళ్ళి పడింది కదా, ఇక్కడ పోనే అన్నాడంట. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? దేవుని మందిరపు పనులను కూడా చూసుకోవాలి. దేవుని మందిరాన్ని పాడైపోయి ఉంటే, సరిగ్గా లేకపోతే దాన్ని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. బాగు చేయాలంటే అన్నాడుగా, ఆయన వచ్చి బాగు చేస్తాడుగా, ఆయన వచ్చి బాగు చేస్తాడు. బాగు చేస్తాడు, మరి బాగు చేసిన వాడికి ఇవ్వాలిగా. ఈండయ్య గారు భలే పని ఇవ్వపోతేట ఆయన ఎక్కడ నుంచి తెచ్చేస్తాడు? అందరం కలిసి తలా 1 రూపాయి వేసుకొని ఏం చేయాలి? బాగు చేయాలి. బాగు చేయాలి వద్దండి? అదనమాట. కాబట్టి దేవుని మందిరానికి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది. ఇప్పుడు 2001 కట్టాలి బిల్లు. అదే 18వ తారీఖున. 18వ తారీఖు ఎంత కట్టాలి? 2100 కట్టాలి. ప్రతిసారి అన్నగారు శంకరం, వీళ్ళు ఇరువురు, నేను కూడా, ముగ్గురమే. ఎంతమంది ఉన్నాం మనం? అదనమాట. లేదు కట్టడం మానేసామనుకో కత్తిరించుకుపోతాడు. ఏం కత్తిరిస్తాడు? కరెంటు లైన్ కత్తిరించుకుపోతాడు. అప్పుడు దేవుని మందిరం బాగుంటుందా? ఇట్లా మైక్ ఉంటుందా? ఫ్యాన్లు ఉంటాయా? లైట్లు ఉంటాయా? అలాగనమాట. దేవుని మందిరానికి సేవకు సంబంధించి మనం ఎప్పుడైతే 1 రూపాయి ఇవ్వకుండా ఉంటామో, చెయ్యి వ్యవసాయం చూద్దాం. యేసుప్రభు అన్నాడు, విత్తు, ఎన్ని విత్తనాలు విత్తుతావో, ఎంత పంట కోస్తావో చూద్దాం అంటున్నాడు యేసుప్రభు. నేను అన్నానేమండి, విస్తారంగానే విత్తావు, ఆటోలు వేసుకొచ్చావు, ఉపయోగం ఏముంది? కాబట్టి చలిగా కప్పుకుంటామంట, దుప్పటే, చలి లేదు, ఏం లేదు. తిన్నావు, బాగానే తిన్నావు, అక్కడ తిన్నావు, ఆకలి తీరట్లేదు. నీళ్లు తాగుతున్నావు, దాహం తీరట్లేదు. ఎందుకంటే అసలు కథ ఇది. చిరిగిపోయిన సంచి పత్తాగా పని చేస్తున్నావు. కరువు పని నాదే. ఏ పని? కరువు పని 100 రోజులు ఇస్తే 100 కాదు 150 రోజులు ఇచ్చినా చాలా. కరువు పని బానీయం, పరువు పని బానీయం, చెరువు పని బానీయం, అంతేనమ్మా. ఊడుపులు బానీయం, గాడుపులు బానీయం, ఏది బానీయం.
అడ్డీలు తాటిత్తనాలు పోగేసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాం, తేగలేసి మళ్ళీ అటు సెంటర్లో నుంచి కట్టలు కట్టి అమ్ముతున్నాం, గోంగూర పోసి అమ్ముతున్నాం. డబ్బులు బాగానే వస్తున్నాయి, మరి ఏమైనా ఉన్నాయా? తీసుకొచ్చి చిల్లు సంచులో పోతే ఎందుకుంటాయండి డబ్బులు? అవి జారిపోతున్నాయి అన్నమాట. అంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవించకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే దేవుని మందిరాన్ని ప్రేమించకపోవడం. దేవుని మందిరానికి ఏది అవసరమో దాన్ని మనం చేయలేకపోవడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భౌతికంగా ఇప్పుడు మనమున్న ఈ మందిరంలో ఏది అవసరం? టైల్స్ అవసరం. కింద ఏదో ఫ్లోరింగ్ లాగా వదిలిపెట్టేసాం, అంతేనా? దీనికి ఏమేయాలి మనం? టైల్స్ వేయాలి. ఎంత? 50,000 పెట్టుకుంటే అయిపోద్ది. నేను వేసిన లెక్క ప్రకారం అయితే సింపుల్గా. కాస్ట్లీ అవసరంలా, కాస్ట్లీ టైల్స్ అవసరంలా. మనకి ఒక 45-50 రూపాయల్లో అడుగు వచ్చి ఉంటుంది. అది తీసుకున్నా చాలు. ఒక 800 అడుగులు వస్తుందేమో, ఒక 8 యూనిట్లు వస్తుంది. ఎంత అవుతుంది ఖర్చు? ఒక 70 నుంచి ఒక 80,000 అయిపోద్ది. ఒకడే 70,000 పెట్టుకోవాలంటే అవుద్దా? ఎదరు పెట్టుకోవాలంటే అవుద్దా? 10 మంది అయితే మనిషికి 7,000 వేసుకుంటే, 20 మంది అయితే 20 మంది అయితే ఎంత అండి? అంతేనా? నిన్న 4,000 పడతలా. చెబుతున్నాను, దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఎండలో ఉండడానికి ఇది సమయమా? మరేంటి? ఇంకోటి, హగ్గయి గ్రంథం ఇప్పుడు చదివాం కదా. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 311వ పేజీలో 311వ పేజీలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీవెక్కడి నుండి వచ్చావు అని అడిగినందున వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలు. ఇక్కడ గెహజీ అనేటువంటి వాడు ఒకడో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవాడు, శిష్యరకం చేస్తున్నవాడు, దైవజనుడి దగ్గర ఉన్నవాడు ఓ సందర్భాన్ని చూశాడు. వేరే దేశం నుంచి, సిరియా ప్రాంతం నుంచి ఒక కుష్ఠరోగి వచ్చాడు. అతడు పరాక్రమశాలి. పోయినసారి మనం తెలుసుకున్నాం ఆ నయమాన్ గురించి. ఆయన వచ్చాడు, దైవజనుడు తిరిగితే దైవజనుడు అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ రోగం పోద్ది అన్నాడు. సరే, ఆయన చెప్పినట్టుగా మునిగితే రోగం పోయింది. ఇంటికి వచ్చాడు. వస్త్రాలు, వెండి, బంగారం, డబ్బు మూటలు దింపుతున్నారు బండి మీద నుంచి. అయ్యగారికి ఇద్దామని. ఈయనన్నాడు, నాకెందుకు బాబు, నాకేం అవసరం లేదు, పో, వచ్చిన దారిని వెళ్ళిపోమన్నాడు. బాబు కాదయ్యా, తీసుకయ్యా. వద్దయ్యా, వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ అవన్నీ మూట కట్టుకొని, సంచులు వేసుకొని, మూటలు కట్టుకొని, మూటలు బండి మీద వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ దైవజనుడు శిష్యుడు ఉన్నాడు చూడు, ఆడు చూశాడు ఆ మూటలన్నీ. పెచ్చవాళ్ళలాగా ఉన్నాడంటే అయ్యగారు. ఎంత బంగారం పట్టుకొచ్చాడు మూటలో, ఎన్ని వెలగల వస్త్రాలు తెచ్చాడు, వెండి తెచ్చాడు. వద్దంటాడేంటి, ఏమనుకుంటున్నాడు అని మనసులో అనుకున్నాడు. వాళ్ళు ఆ బండ్ల మీద వేసుకొని, రథాలు వేసుకొని పోతున్నారు. ఇక వీళ్ళు ఇంట్లోకి పోయారు. వీడు అనుకున్నాడు, వీళ్ళు దాటిపోతే ఏదో ఒకటి అవుద్ది, ఈలోపు నేనే వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అనుకుని మెల్లగా అయ్యగారు లోపలికి వెళ్ళనిచ్చి, ఇక బయటికి వెళ్ళి ఇక పరుగు, ఇక ఎంత సార్లు వచ్చినా సరే పరిగెత్తి వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దుమ్ము రేగిపోతున్నాయి. వాళ్ళు వెళ్తుంటే వీడు పరిగెత్తుతుంటే ఎవడో చూశాడు దూరం నుంచి, అయ్యా ఒకసారి ఆపండి, ఎవరో ఒక అతను పరిగెత్తుకుపోతున్నాడు, ఒకళ్ళు దైవజనుడు ఏమైనా పంపించాడని ఎవరన్నా అన్నప్పుడు ఆపండి రథాలు అన్నారు. ఆపారు.
ఆపేసరికి సాలి దమ్మొచ్చేదాడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా ఏంటి, ఏం కావాలి? అయ్యా దైవజనుడు ఒక వర్తమానం పంపించారయ్యా మీకు. ఏంటి? ఎవరో వచ్చారట, బంధువులు ఎవరో వచ్చారంట, వాళ్ళకు కొంత ఏదో కొన్ని వస్త్రాలను కొన్ని ఏదో గిఫ్ట్లు ఏదో ఇవ్వాలంట, కొంత కావాలంటున్నారు. అయ్యో భలే పని అయ్యా, ఎన్ని కావాలో తీసుకెళ్ళండి అని ఇద్దరు మనుషులను మాట్లాడి 2 మూటలు కట్టి బంగారం, ఈ బట్టలు, అవి వెండి ఇవన్నీ 2 మూటలు కట్టి ఇద్దరు పని వాళ్ళకి నెత్తి మీద పెట్టి ఈయనతో పాటు మీరు వెళ్ళండి, మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టండి అని పంపించాడు ఆయన. ఇక వాళ్ళ మూటలు కట్టి నెత్తి మీద పెట్టి తాను ముందు నడుస్తున్నాడు. ఇక వచ్చాడు, ఇదిగో ఈ గదిలో లోపల పెట్టండి అన్నాడు. వాళ్ళ ఇంటికాడ దాచేశారు. మళ్ళీ వచ్చాడు, ఏమీ అన్నట్టుగా మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి నిలబడి, అయ్యగారు ఏంటి సంగతి అన్నాడు. ఎక్కడికి వెళ్ళామన్నాడు ఆయన. అదే ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానుగా. చూసారా, ఎక్కడికే పోలేదు, ఇక్కడే ఉన్నాను. అప్పుడు అన్నాడు, ఓరి బాబు నువ్వు వెళ్ళినప్పుడు అవన్నీ నువ్వు తీసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదనుకున్నావు ఏంటి? అవి తీసుకొచ్చి దాచేసావు కదా. అది వెండి సంపాదించుకోవడానికి, దాసులను సంపాదించుకోవడానికి, దాసదాసీలను, వెండిని, బంగారాన్ని, వెలగల వస్త్రాలు సంపాదించుకోవడం సమయం ఇదా టైము అన్నాడు. ఒక ఆయన పాట కూడా రాశాడు, ఎటు చూచినా అనే పాట ఒకటి చూశారు. బాగా ఏ క్లాస్ అయిన పాట అది. కాబట్టి ఏ సమయం ఏదో గుర్తుపట్టుకొని మనం ఉండాలి. ఆయన కూడా అదే అన్నాడు. దేవుని మందిరం పాడైపోయి ఉంటేనేమో మీరేమో ఏ క్లాస్ అయినా మేడలో మిద్దెలు కట్టుకోవడానికి సమయమా? మరేం చేయమంటారయ్యా? నీ సంపాదనలో 10వ వంతు ప్రతిష్ట అర్పణ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా అండి. ఇవ్వకుండా నేనేదో పెద్దోడిని అయిపోదాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఇవ్వకుండా నువ్వేదో ఎన్ని డబ్బులు వచ్చినా మనశ్శాంతిగా ఉంటానంటే అది జరిగే పని కాదు. జరిగే పని కాదు. ఒకవేళ దేవుని సొమ్ము దేవునికి ఇచ్చుకుంటాను, నువ్వు నెలకు 5,000 సంపాదించినా ఎక్కడ నీకు ఇక అప్పు గిప్పేమి కనపడదండి. అది చాలా మనశ్శాంతిగా బతికేస్తావు, అద్భుతంగా బ్రతుకుతావు, ఆశ్చర్యకరంగా బ్రతుకుతావు. దేవుని కోసం కనుక మనం ఉండగలిగినప్పుడు ఎక్కడైనా అదిగో అప్పు అయిందండి నాకు, ఇది ఈ అప్పు అయిందండి అని నేను అంటాం ఏమన్నా కనపడిందా? ఈ పరిచర్యలోకి వచ్చాక ఎక్కడైనా అప్పు ఉందా? మరి దేవుడు ఎటువంటి పనులు చేయించుకోతున్నాడు? మళ్ళీ వేలల్లోనే కదా, లక్షల్లో దేవుడు పనులు చేస్తున్నాడు, చేయట్లేదండి మనకి. ఎక్కడ నుంచి వస్తున్నాయి? నేను ఏమన్నా పని చేస్తున్నానా? మరి మనశ్శాంతి ఉందా? బోళ్ళు అంత ఉంది. మరి అదెట్టా ఇదెట్టా అని ఇబ్బంది ఏమైనా, బాధ ఏమైనా ఉందా? నాకేంటికి పని ఎవరిదే? అయింది. మధ్యలో ఉండి చేసేది నేను, అంతవరకు మాత్రమే. మన శక్తి లోపం లేకుండా ఆయన పని మనం చేసుకుంటూ పోవటమే. నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు, ఏ ఇబ్బంది ఉండదు. మరి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు జనం? ఎందుకు అంటే దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకపోవటమే. అదే కాబట్టి అది చిరిగిపోయిన సంచి. ఎన్ని రూపాయలైన సంపది ఏ సంచి అండి? అది చిరిగిపోయిన సంచి. కాబట్టి దేవుని ఆలయం పాడైపోతే నువ్వెంత సంపాదించినా ఆలయాన్ని బాగు చేయకుండా చిరిగిపోయిన సంచి. ఆలయం అంటే ఆధ్యాత్మికంగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. మన దేహం ఏమిటట? పరిశుద్ధాత్మకు ఆలయం. దేవుని మందిరం పాడైపోయింది అంటే అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా మన శరీరం పాడైపోయిందని అర్థం, మన దేహం పాడైపోయిందని అర్థం. దేహం పాడవడం ఏంటండి? దేహాన్ని పాడు చేయటం అంటే ఏంటి? ఈ దేహాన్ని సిగరెట్ తాగి పాడు చేస్తారు కొంతమంది, బీడీలు తాగి పాడు చేస్తారు కొంతమంది, సుట్టలు తాగి పాడు చేస్తున్నారు కొంతమంది, ఏది పడితే అది తాగి పాడు చేసేస్తున్నారు, దేహాన్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు ఈ దేహం పనిచేస్తుంది అని దేవుడిస్తే దాన్ని డ్యామేజ్ చేసి మధ్యలోనే మనం పాడు చేసుకుంటున్నాం రోగాలు తెచ్చుకొని. అంతేనా? ఎందుకని అంటే ఇది ఒక బండి ఉందండి, 14 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అనుకుందాం, పెట్రోల్ పోయకుండా ఎక్కడో చోట ఏది కూడా దొరుకుతుందని కిరసనాలు పోసి తిప్పు, ఇంజిన్ బాగా పనిచేస్తుందా?
అమ్మ కిరసనాయిల్ పోతే ఎట్లా ఉంటుంది? దెబ్బతింటుంది. పోతాడు ఎవడన్నా 1,50,000 పెట్టి బండి కొనుక్కున్నాడండి, కిరసనాయిల్ పోతాడు దాంట్లో? యా అవసరమైతే అక్కడ స్టాండ్ వేసి ఉంచి ఒక బాటిల్ తీసుకొని నూజివీడు వెళ్ళి బంకులో కొట్టించుకొని వచ్చి మళ్ళీ దాంట్లో పోసుకొని వెళ్తాడు తప్ప కిరసనాయిల్ ఉన్న పక్కనే పోసి తోలికెళ్తాడా? ఎందుకని? పాడైపోద్ది. ఆఫ్టర్ ఆల్ బండిలోనే కిరసనాయిల్ పోయేవి కదా, మంచి ఆయిల్ కాదు, ఆ బంకులో మంచిది కాదు, ఈ బంకులో మంచిది అని అక్కడికి వెళ్తే ఎత్తనాం కదా. మరి దీంట్లో ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ ఎట్ట పోసేస్తున్నావు? ఏది పడితే అది ఎందుకు తాగుతున్నావు? సొడ తాగుతున్నావేంటి? బీడీ తాగుతున్నావేంటి? సిగరెట్ తాగుతున్నావేంటి? ఇది దేవుని ఆలయం తెలుసా? ఏమండి, ఇది దేవుని మందిరం ఉన్న సంగతి ఏమైనా గుర్తుపట్టారా? లేకపోతే మనం ఏమైనా మన సొత్తా? మన సొత్తు అయితే ఏదో ఒకటి చేసుకోవచ్చు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. నీ శరీరం నీదనుకుంటామేమో, జాగ్రత్త, అది దేవుడిది. ఎవరిది? దేవుడిది. దేవుడి మందిరాన్ని పాడు చేయడానికి నువ్వెవరో? నేను ఎవరిని పాడు చేస్తే ఏమవుతుందండి? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇక నువ్వు పాడు చేసేది ఏంటంటే దేవుడే పాడు చేసేస్తాడు నిన్ను. కాబట్టి ఈ దేహం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎలా వచ్చిందంట ఈ దేహం? మనకే దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి. మనకిచ్చాడు ఈ దేహాన్ని. మరి మనమన్నాడు దేవుడు ఇప్పుడు ఎందుకో? నేనే, నాకేమిచ్చాడు దేవుడు? ఈ శరీరాన్ని ఇచ్చాడు. అంటే నేను వేరు, ఈ శరీరం వేరు అన్నమాట. అంతేనండి. నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, నేను ఇక్కడోని కాదు. మరి ఎక్కడోడు నువ్వు? నేను పరలోక సంబంధిని. ఆ పరలోకంలో ఉండేవాడిని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడంటే ఈ శరీరాన్ని ఈ భూమి నుంచి తీశాడు కాబట్టి, మట్టి నుంచి తీశాడు కాబట్టి, మట్టిలో నుంచి మనం చేశాడు కాబట్టి, ఈ మట్టి సంబంధులైనటువంటి ఈ దేహంలోనికి పరలోకంలో ఉన్న నన్ను తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. నాకు అనుగ్రహించాడు ఈ శరీరాన్ని. కానీ మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాం కదా, మరలా పునరుద్ధానంలో ఈ దేహంతో పాటు వెళ్ళాలి అక్కడికి. ఇది మార్పు చెందుద్ది అనమాట. అక్కడ ఉండగలిగే స్థితిలోకి మార్పు చెందుద్ది. కాబట్టి ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ సంగతిని గుర్తుపట్టి ఈ దేహాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఎవరికి వాడే పాడు చేసేసుకుంటారు తెలుసా? ఎదరోళ్ళు పాడు చేసే సంగతి అక్కడ పెట్టి మనం బాగానే చక్కగా పౌడర్ రాసుకుంటాం, కత్తిరింపించుకుంటాం, కొచ్చకాయ కొనుక్కుంటాం, ఏ క్లాస్ అయినా సబ్బు పెట్టి ఒళ్ళు అంత రుద్దుతుంటాం. ఎన్ని రోజులు రుద్దిన మురికి రాకుండా ఇంకా కాసేపు ఆగేసరికి అండి వస్తుందా రాదా మట్టి? ఆ మట్టి అవసరం రాకుండా కొద్దిగా సెంటు కొట్టుకు తిరుగుతుంటారు డబ్బులు ఉన్నాడు, ఆ డబ్బులు లేనివాడు ఏం చేస్తాడు అట్టాగే. ఒకవేళ సబ్బు కూడా లేకుండా స్నానం అట్లాగే చేస్తూ ఉంటారు. పక్కన కూర్చుంటే ఆడు ఉంటాడు పోతాడు, తర్వాత మనకు అనవసరం. బాగానే చూసుకుంటున్నాం కంటే సెంటు కొడుతున్నాం, ఇస్త్రీ సోకా చేసాం, క్రాప్ వేయించాం, కటింగ్ వేయించాం, ఇన్ని శుభ్రంగా చేస్తున్నాం. అయినా బోళ్ళని రోగాలు వస్తున్నాయి మనకి. బక్కవాడు దేం బక్కవాడికి? ఏ నీళ్ళు తాగుతున్నాడు? కరోనా కూడా కదిపించలేకపోయింది. ఎప్పుడు చూసినా ఒలికిలు కాడ బాలాల మీద పడుకుంటాడు, ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటాడు, అవి రెండు చిరిగిపోయి ఉంటాయి, చొక్కా వేసుకుంటాడు, అవి చిరిగిపోయి ఉంటాయి. ఆ ప్యాచీలు వేసి దగ్గర తొట్లో నీళ్లు పోసి ప్యాచీ వేసి టైర్ ముంచుతారా, ఆ నీళ్ళే ముంచుకు తాగుతుంటాడు. అక్కడ మాంసం వస్తుంటే అది తీసి పారేసినటువంటి ఏక తోక ఆ చర్మం తీసి వాటినే పచ్చి బిక్కు తినేస్తున్నాడు. ఏదన్నా రోగం వచ్చి అటు ఇటు ఊపిందా? మరి ఎంతో జాగ్రత్తగా నీట్గా అన్ని రకాలుగా తింటున్నా మనకో మొత్తం మనకే సెలైన్ పెట్టి ఇక్కడ చోట. అంతే కదండి, సీజన్కే సెలైన్ ఎక్కడమే. వాళ్ళకొక 5-10 వేలు చక్కగా చదివించుకోవటమే. ఎందుకు అంటే అసలు దేహాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. కాబట్టి దేహంతో ఏం చేయాలండి? మరి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడం దేహంతో అంటే కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, ఆ సొమ్ము నువ్వు తీసుకెళ్ళి చిరిగిపోయిన సంచులోనే ఇయటం కాదు, దేవుని పరిచర్యకు కూడా మనం దానిని ఉపయోగించుకోవాలి, ఉపయోగించాలి. దేవుని పరిచర్యకు ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో దేవుని సొమ్ము, మన కోసం దేవుడు అక్కడ అదే సొమ్ముతో మనకు ఒక నివాసం ఏర్పాటు చేస్తాడు.
లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేనే ఇక్కడ తింటాను, నేనే ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాను, నీకు నేను ఏంటి చేయాలని నాకు ఇస్తున్నాం అనుకుంటే, దేవుని కొరకు కూడా ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోతే పరలోకం ఒకళ్ళు వచ్చేవే అనుకుందాం. అక్కడేం చేస్తాడంటే 4 కర్రలు నుంచోబెట్టి 2 రేకులు నెత్తి మీద వేస్తాడు, చుట్టూరు కొబ్బరి మట్ల కట్టి, ఇదిగోరా నీ ఇల్లు అంటాడు. ఎందుకంటే నువ్వు కాతో కూతో నువ్వు ఇచ్చిన దానికి ఇది ఈ కర్రలు వచ్చినాయి కొనుక్కొచ్చా అంటాడు యేసుప్రభు. ఆ 2 రేకులు వేసాను నెత్తి మీద, మరి అడ్డం కనీసం గోడన కట్టలేదండి బాబు ఏసయ్య, ఎక్కడ కడతావురా, ఎప్పుడన్నా అకౌంట్లో అమౌంట్ పంపించావా, డబ్బులు చాలా మరి చూడు మా విశ్వాసే, అయ్యగారికేమో నాకు తాటకీళ్ళు కట్టావు, రేకిళ్ళు వేసావు, అది మా విశ్వాసకి 2 అంతస్తుల బిల్డింగ్ వేసావు, వజ్రాలు వైఢూర్యాలు మణులు మాణిక్యాలతో బతికేవేంటి కింద ఫ్లోరింగు, ఆడు విశ్వాసకేమో అట్లాంటుతున్నావు, అయ్యగారికేమో నాకు ఇదా, అక్కడికి ఇంకా సంతోషపడరా, ఆ నరకానికి పడదు లేదు నిన్ను, నువ్వు చేసిన వెధవ పనికి ఇదన్నా ఇచ్చాను, ఏదో కృపతో ఇచ్చాను, అది కూడా నువ్వు ఇచ్చినాయం కాదు. అది ఎన్ని డబ్బులు ఉన్నారా నీ చేతిలో, ఎన్ని డబ్బులు నీకు ఇచ్చారా విశ్వాసులు వాళ్ళు నీకు ఇవ్వబట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. నువ్వు ఇచ్చినట్టు తింటమే తప్ప తిననను కడుపు నిండలేదు, నీకు ఆకలి తీరలేదు. ఇచ్చిన రానే ఇమ్ము అనేటువంటి 2 పిల్లలు పుట్టారంట. ఎవరికే? జలకే కట్ట ఇమ్ము అనే 2 పిల్లలు ఉన్నారంట. ఎప్పుడు తీసుకోవటమే తప్ప ఏదైనా దేవుడి పని చేసావా? ఏదైనా తీసుకోవటమే తప్ప నువ్వు నీ భార్య నీ పిల్లలు విమానాల్లో కారుల్లో తిరగటమే తప్ప ఎప్పుడన్నా దేవునికి ఉపయోగించావా ఈ సొమ్ము? ఎవరికైనా పేదలకు ఎవరికైనా భోజనం పెట్టావా? లేకపోతే దిక్కులేని వాళ్ళు విధవరాళ్ళు ఎప్పుడైనా కనపడితే వాళ్ళని పరామర్శించావా? ఏం చేసి చచ్చావా నీకు ఇల్లు కట్టాలంటాడు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి అందరం కూడా కలిపి దేవుని కార్యాలు చేయాలి. లేకపోతే మన సంచి ఏ సంచి? అది చిరిగిపోయిన సంచి. మొట్టమొదటి సంచి పాపాల సంచి, రెండవ సంచి చిరిగిపోయిన సంచి. మరి దావీది ఎట్లాంటి సంచి అండి? నెంబర్ 1 సంచి కాదు, ఇంకొన్ని సంచులు ఉండాలి, చాలా సంచులు ఉన్నాయి. ఏం సంచులు ఉన్నాయి? తూనిక రాళ్ళ సంచి ఒకటి ఉంది, బెన్యామీను సంచి ఒకటి ఉంది, జేవబు సంచి ఒకటి ఉంది, అపోస్తలుల సంచులు ఉన్నాయి, ఇంకా కొన్ని రకాల సంచులు ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్నటువంటి సంచి ఒకవేళ పాపాలతో నింపబడిందా? యేసయ్య రక్తంలో కడిగేసుకుందాం. ఒకవేళ చిరిగిపోయిన సంచా, దేవుని సన్నిధిని గణపరిచి కుట్టుకుందాం. అప్పుడు సొమ్ము ఎక్కడ పోద్దో చూద్దాం. అందరికీ కరువు వస్తుంది కానీ మనకు రాదు, అనుమానం లేదు. చాలా సంతృప్తికరంగా హాయిగా బ్రతుకుతాం. చిరిగిపోయిన సంచి లాంటి జీవితం ఒకవేళ ఉందేమో ఎందుకో అనేటువంటిది దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ సంచిలో వేయబడినటువంటి ఆ సొమ్ము పోకుండా ఉండాలంటే దేవుని కార్యాలు తలపెడదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిర